ఊరందరికీ నీతులు చెప్పే పెద్ద మనిషి షెట్టు సాటుకు పోయి ఏదో పని చేసిండట. అట్లుంది అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ వ్యవహారం. రీసెంట్ గా తన గన్ పోయిందని చెప్పి పోలీసులకు కంప్లైంట్ చేసిండు. దాంతో పోలీసులు ఎంక్వైరీ చేసి ఆ గన్ని రికవరీ చేసిర్రు. కాకపోతే ఇక్కడ ఇంకో విషయం తేలింది ఏంటంటే ఆ గన్ తో పాటు భానుప్రకాష్ కొంత బంగారం కూడా దొరికింది ఒక వ్యక్తి దగ్గర. బంగారం కూడా పోతే గన్ ఒకటే పోయిందని ఎందుకు కంప్లైంట్ చేసిండు? ఈ విషయం మీద మళ్ళా పోలీసులు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసిర్రు. డీప్ గా వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే భానుప్రకాష్ అనే ఈ వ్యక్తి బెట్టింగ్ వేసడానికి బానిసయ్యిండు. దాంతో దగ్గర 80 లక్షల రూపాయలు అప్పు అయింది. ఆ అప్పు ఎట్లా తీర్చాలనో తెలవక తన దగ్గర ఉన్న బంగారం అట్లే గన్ను అన్ని తీసుకెళ్లి ఒక్కడ కుదవ పెట్టిండు. తర్వాత గన్ను కుదవ పెట్టిన విషయం పై అధికారులకు తెలిసి ఇబ్బంది అయింది కాబట్టి పోయింది అని చెప్పి కంప్లైంట్ ఇచ్చిండు. మొత్తం ఈ విషయం అంతా ఎంక్వైరీలో బయటపడ్డది. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన అదుపులోకి తీసుకొని క్వశ్చన్ చేస్తున్నారంట. ఏమయ్యా భానుప్రకాష్, అవతల కొద్దిమంది సెటిల్మెంట్లు దందాలు చేసి కోట్లు సంపాదించి పెట్టి వాళ్ళ తర్వాత 3-4 తరాలు కూసొని తినేటట్టు చేసిపోతున్నారు. నువ్వేందయ్యా ఆఫ్టర్ ఆల్ 80 లక్షల కోసం గన్ను తాకట్టు పెడతావా? ఇది ఎక్కడి పాపం?